సార్వత్రిక షెడ్యూల్ రాకముందే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ మేరకు ఫస్ట్ లిస్ట్ కు లైన్ క్లియర్ అయింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సుదీర్ఘంగా సాగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 100కు పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది కమలం అధినాయకత్వం. తెలంగాణకు సంబంధించి దాదాపు సగం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను క్లియర్ చేసింది బీజేపీ. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, హైదరాబాద్ నుంచి మాధవీలత, నాగర్ కర్నూలు నుంచి భరత్ ప్రసాద్ అభ్యర్థిత్వానికి బీజేపీ హైకమాండ్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, లోక్సభ ఎన్నికలకు బీజేపీ దూకుడుగా సిద్ధమవుతోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని నిర్ణయించింది. ఆ నేపథ్యంలో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాత్రంతా కూడా మారథాన్ సమావేశం నిర్వహించారు. దాదాపు 6-7 రాష్ట్రాల నేతలతో సమావేశమై అభ్యర్థులందరినీ కూడా ఖరారు చేశారు. సో ఆ జాబితా 2-3 రోజుల్లోనే వెలువడబోతోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులందరితో కూడా రాత్రి అంతా కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తెల్లవారుజామున 3:30-4 గంటలకు ఈ సమావేశం ముగిసింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బీజేపీ అధిష్టానం చాలా కీన్గా ఉంది. అభ్యర్థులందరినీ కూడా ముందుగానే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే అభ్యర్థులను ఫైనల్ చేసి వారందరినీ కూడా ప్రచార రంగంలోకి దింపాలని భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే నిన్న రాత్రంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీరందరూ కూడా సమావేశాన్ని నిర్వహించారు. సో తెలంగాణకు సంబంధించినంత వరకు దాదాపు సగం మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టు క్లియర్ అయింది. దానికి ఆమోద ముద్ర పడినట్లు మనకు సమాచారం వస్తుంది. ఫార్మల్గా 2 రోజుల్లో జాబితా విడుదల కాబోతోంది. దాదాపు 100 నుంచి 150 మంది అభ్యర్థుల జాబితాతో తొలి జాబితాను విడుదల చేసే అవకాశం కనబడుతోంది. ఈ సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు మిగిలినటువంటి స్థానాలు ఏవైతే చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కానీ అలాగే ఇతర స్థానాల నుంచి అభ్యర్థులను నాగర్ కర్నూలు ఎంపీగా నిన్న పార్టీలో చేరినటువంటి రాములు తనయుడు భరత్ ప్రసాద్ కూడా టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. అలాగే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణను రంగంలోకి దింపబోతున్నారు. ఇక మల్కాజిగిరి సీట్ పైన కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. ఈటెల రాజేందరా లేకుంటే మురళీధర్ రావా ఈ రెండిట్లో ఎవరో ఒకరి పేరుని అధిష్టానం త్వరలో ఖరారు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఓవరాల్గా ఇక ఇవి పోతే ఆదిలాబాద్ సిట్టింగ్ సీట్ ఏదైతే ఉందో బీజేపీ ఈసారి మార్చాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నటువంటి నగేష్ను పార్టీలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అలాగే జహీరాబాద్ సీట్ను బీవీ పాటిల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో జహీరాబాద్ సీటును పార్టీలకు ఇవ్వాలనే దిశగా అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మిగిలినటువంటి సీట్లు వరంగల్ కానీ, మహబూబాద్ కానీ, నల్గొండ ఇటువంటి సీట్లకు ఇతర పార్టీల నుంచి బలమైనటువంటి అభ్యర్థుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.